ప్రజలందరికీ, గౌరవ గ్రామ ప్రజలందరి కోసం మన వేముల ప్రశాంత్ రెడ్డి గారు సికింద్రాపూర్ వచ్చి మళ్ళొక్కసారి మన ఆశీర్వాదం కోసం వచ్చినారు. మన ఆశీర్వాదం అన్నగారికి కాదు, అన్న ఆశీర్వాదం మనకు ఉంటేనే మనము ఇప్పుడు చేసుకున్న అభివృద్ధికి రెట్టింపు మళ్ళీ అభివృద్ధి అవుతుందని తెలియజేసుకుంటున్నాను. దయచేసి గ్రామస్తులారా, ఇంతకు 10 సంవత్సరాల ముందు మన ఊరు ఎట్లుండే, ఏ రోడ్డు పోయినా కానీ చిత్తడి బురదలో చేరుకొని ఇళ్ళకు ఏరుకునే వాళ్ళము. మన ప్రశాంత్ రెడ్డి అన్న గెలిచిన 10 సంవత్సరాల నుండి ఏ గల్లీకి పోయినా కానీ సీసీ రోడ్లు, అదేవిధంగా రైతులకు గోనుగొప్ల సబ్స్టేషన్ నుంచి కరెంటు సప్లై అవుతుంది. 3 ఫేజ్ సరిగా సప్లై కాక కరెంటు మోటార్లు స్టార్టర్లు కాలిపోతున్నాయి అన్న ఉద్దేశంతో అన్నగారు మనకు ప్రత్యేకంగా సబ్స్టేషన్ నిర్మాణంకు ఏర్పాటు చేసిర్రు. అప్పటి నుండి కరెంటు మోటార్లు కానీ స్టార్టర్లు కానీ ఇబ్బందులు పెట్టకుండా రైతులు ఇండ్లలోనే ఉండి ఎప్పుడో ఒకసారి పోయి కరెంట్లను చూసుకొని వచ్చినా కానీ తృప్తిగా ఉన్నది. ఇట్లాంటి పనులు ఎన్నో. మన సికింద్రాపూర్ ఒక మారుమూల గ్రామం, కుగ్రామం. ఈ 10 సంవత్సరాలల్లో ఇంతకుముందు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారో, ఒక్క ఎమ్మెల్యే అన్నా కానీ అన్నగారు సికింద్రాపూర్కి వచ్చినన్ని రోజులు ఏ ఒక్క ఎమ్మెల్యే రాలేడు. వచ్చినప్పుడు చూసి మన ఏమేమి సౌకర్యాలు అవసరమో అన్న గమనించి అవన్నీ మనం అడగగానే ఇచ్చిండు. కాబట్టి మీరందరూ దయచేసి ప్రస్తుతము కొన్ని సమస్యలను, సాంకేతిక లోపాలను ఎత్తి చూపి వేరే పార్టీ వాళ్ళు సర్పంచ్ చేస్తే పని అవుతుంది, ఎంపీటీ చేస్తే పని అవుతుంది అని, ఆ పని కాదని వాళ్ళకు తెలుసు. అబద్ధాలు చెప్పి ఓట్లు దండుకున్నందుకు మాత్రమే పని అవుతుంది అని చెప్పి చెప్తున్నారు. సాంకేతిక లోపాలున్న పథకాలు కానీ, పెన్షన్లు కానీ, వృద్ధాప్య పెన్షన్లు కానీ సాంకేతిక లోపాలు ఉన్నాయి కాబట్టి అవి సాంకేతిక లోపం తీర్చుకొని చేసుకోవాలి. ఆధార్ కార్డు మీద వయసు తక్కువ ఉంటున్నది, చూస్తే మనుషులకేమో వయసు ఎక్కువ ఉంది. నాకు 60-70 సంవత్సరాలు ఉన్నాయి అని అంటున్నారు. అది సాంకేతిక లోపం. ఆధార్ కార్డులో వయసును చేంజ్ చేసే ఆప్షన్ లేదు కాబట్టి అట్లా ఇబ్బందులు అవుతున్నాయి. కొంతమందికి వేరే పార్టీ వాళ్ళు తెలిసి కూడా భర్తకు కానీ భార్యకు కానీ పెన్షన్ వస్తే మీకు కూడా పెన్షన్ వస్తుందమ్మా, నీకు వయసు ఉంది కదా అని తోలేస్తున్నారు. అది అబద్ధం. భార్యకు కానీ భర్తకు కానీ వృద్ధాప్య పెన్షన్ ఒకళ్ళకి వస్తే ఇంకొకళ్ళకి రాదు. ఆ అబద్ధం చెప్పి తెరాస ప్రభుత్వం వాళ్ళు చేస్తలేరు, టీఆర్ఎస్ వాళ్ళు అని చెప్పి వాళ్ళు ఓట్లు వేయించుకోవడానికి అబద్ధాలు ఆడుతున్నారు. ఇవన్నీ మీరు గమనించాలా, ఎవరు అబద్ధాలు ఆడుతున్నారు, ఎవరు సాఫ్ట్గా చేస్తున్నారు అనేది. ఇంకోటి, మన సికింద్రాపూర్కు బస్ సౌకర్యం లేదు. బస్ సౌకర్యం కావాలని అన్న దగ్గరికి వెళ్తే 2 సార్లు నిజామాబాద్ డిఎంకు చెప్పిండు. డిఎం వాళ్ళు కూడా వచ్చి చూసిపోయిర్రు. వాళ్ళు ఏమన్నారంటే రోడ్డు అయిన తర్వాత ఇటు కనెక్టివిటీ విలేజ్ ఉంటే బస్ సౌకర్యం కల్పిస్తామని అన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని అన్నగారు మనకు ఇట్లా కిష్టపూర్ నుంచి గోనుగోపులకు బీటీ రోడ్ వేయిస్తున్నారు. అప్పుడు మనకు బస్ సౌకర్యం ఏర్పాటు అవుతుంది. కాబట్టి ఏది అవసరం ఉన్నా ఏది అడిగినా కానీ అన్నగారు తప్పకుండా ఇచ్చారు. కాబట్టి అన్న మనలను ఎట్లా చూసుకున్నాడో మనము అన్నకు అదే విధంగా అండదండగా ఉండి పెద్ద ఎత్తున మనం ఇంతకుముందు ఇచ్చిన మెజారిటీ కంటే ఇప్పుడు ఎక్కువ ప్రతి వ్యక్తి ప్రతి గడప దొక్కి ప్రతి ఓటర్ను తట్టి లేపి అన్నకు ఓటు వేయించాలని, అది అందరూ బాధ్యత తీసుకోవాలని నేను కోరుచు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు గ్రామస్తులందరికీ ధన్యవాదాలు. లక్షల చిల్లర పనులు చేసిర్రు. సీసీ రోడ్లకు కానీ, రోడ్లకు కానీ, సబ్ స్టేషన్కి కానీ, మిగతా క్రీడా ప్రాంగణాలకు కానీ వీటన్నిటికీ 80 కోట్ల 60 లక్షల చిల్లర వర్క్ చేసిండు. ఇది కాంప్లిమెంట్ ఏ పనికి ఎంతెంత చేసిండో ప్రతి ఇంటికి పంచినము. చూసుకోండి, చదువుకోండి. చెయ్యని పని ఏదైనా ఉంటే అడగండి. కావలసిన పనులే అడిగేటి ఉన్నాయి కానీ చేసిన పనులు ఇందులో ఖచ్చితంగా అన్నగారు చేసినవే. కాబట్టి దయచేసి ఈరోజు ప్రచారంలో భాగంగా మన గ్రామానికి విచ్చేసిన మన ప్రియతమ నాయకుడు ప్రశాంత్ అన్న గారు నాకు దైవ సమానుడు మరియు
ఇందాక మనము 1-2 గంటల నుంచి అన్న కోసం వెయిట్ చేసిన మీరందరూ యువ కిషోరాలు మరియు మన గ్రామ ప్రజలు అందరికన్నా ముందు మా మహిళా సోదరులందరికీ నా పాదాభివందనములు. మీరు మాకు ఇచ్చిన స్ఫూర్తి, ఇంత టైం మీ అందరికీ ధన్యవాదములు. అన్ని వేరే విషయాలకు అన్న నాకు 2 టైం ఇచ్చింది కాబట్టి 2 నిమిషాలు ఇచ్చింది కాబట్టి ఎక్కువ మాట్లాడలేను. ప్రతి ఇంటింటికి మేము మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఇచ్చిన స్పందన, మీరు ఇచ్చిన స్ఫూర్తి, మీరు ఇచ్చిన ధైర్యం మాకెంతో ధైర్యం అనిపిస్తుంది. పోయినసారి గ్రామం నుంచి మనము లీడ్ ఎంత 595 ఓట్ల లీడ్ ఇచ్చినాం. ఇప్పుడు దాన్ని ఇంకా దానికని ఒక 2 ఒక ఇంతన్నా ఎక్కువ ఇవ్వాలని కోరుకుంటున్నాం. నాకున్న పరిజ్ఞానంతో అంతకన్నా ఎక్కువ ఇస్తామన్నా తక్కువ ఇయ్యం. ఎందుకంటే మీరు ఇచ్చిన ఇదంతా మీరు చేసిన డెవలపింగ్, మీరు ఇచ్చిన చలువ, మేము మీ దగ్గరకు పోయి వచ్చినప్పుడు ఇందాక చెప్పిన పెన్షన్ కానీ వాళ్ళకి రాలేదని ఖచ్చితంగా నేను ఇస్తాను, నేను చేపిస్తాను వాళ్ళకి మాట ఇచ్చిన. ఆ ధైర్యం మీతోటి, మీరు ఉన్నారన్న మా ధైర్యంతో. ఎందుకంటే ఇప్పుడు సర్పంచ్ గారు చెప్పినట్టు చిన్న చిన్న లోపాలు ఉన్నాయి. దాంతో ఎవరికి ఎటువంటి పెన్షన్ వచ్చినా ఏది వచ్చినా మీకున్న అర్హత ఉంటే తప్పనిసరిగా చేపిస్తాం. దీని గురించి ఎవరు మాటలు ఇంత సర్పంచ్ చెప్పినట్టు ఎవరు మాటలు మీరు పోకండి. మీకు ఎలిజిబుల్ ఉన్న కంపల్సరీ చేపించే బాధ్యత మాది. మీ దగ్గర మేము ఎలా వచ్చినామో మీ ఇంటికి వచ్చి ఎలా చెప్పినామో అదే విధంగా చేపించే బాధ్యత మాది. మమ్మల్ని అడగండి అని చెప్పినాం మేము. ఇదే విధంగా మీరు మీ మాట మీద ఉంటారు, మేము మా మాట మీద ఉంటాం. అన్నను పెద్ద ఎత్తున మెజార్టీతో గెలిపిస్తే మేము అన్న దగ్గర ధైర్యంగా వెళ్ళి అన్న మాకు ఇది కావాలా, వాళ్ళకి పింఛన్ రాలేదు, రైతు బంధు రాలేదు, గృహలక్ష్యం రాలేదు, ఇవన్నీ చెప్పేందుకు మాకు అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ దయచేసి అన్నకు పెద్ద ఎత్తున కారు గుర్తుకు ఓట్లేసి గెలిపించాలని కోరుతున్నాం. ఇంకోటి మన తరపు నుంచి అంటే మనకు కొన్ని మాకు కొన్ని కావాల్సినవి అన్న. ఇవన్నీ మేము ఇంటింటికి ప్రచారంలో భాగంగా తిరిగినప్పుడు అనే కొన్ని మాకు చెప్పారు కాబట్టి మేము ముందు చూస్తున్నాం. మేము మళ్ళీ మాకు అన్న వచ్చిన మీరు ఏం చెప్పలేరు అంటారు కాబట్టి నా మాటగా మీ మాట చెప్తున్నాం. అదే అన్న మీరు అన్ని సీసీ రోడ్లు ఇచ్చేసిండు, కంప్లీట్ అయిపోయింది. వాళ్ళకి డ్రైనేజ్ ప్రాబ్లం చాలా ఉంది అన్న. డ్రైనేజ్ ప్రాబ్లం ఒకటి, మరొకటి దుబ్బా కాలనీ మన రోడ్డు మీద రాగా చూసినాం అన్న. డబుల్ బెడ్రూమ్లు 34 శాంక్షన్ అయిందని చెప్పారు సార్ అన్న. మనకు అవి సరిపోయేటట్లు లేవు మేము దిగినప్పుడు. డబుల్ బెడ్రూమ్లు తల్లికే తెలుసుంటుంది, తల్లిదండ్రులకే తెలుసుంటుంది. అదేవిధంగా మనకి ఏం అవసరం ఉన్నా అన్నకు మొత్తం తెలుసు. అన్న అందరు పొద్దున్నాకమంటే రాత్రి తెలందాక లేచే పని రాక్షసుడు అన్నని. సారీ అన్న, ఎందుకంటే ఈ రోడ్డు వచ్చిందాక మాకు ఎవరికి తెలియదు. ప్రామిస్ చెప్తున్నాయి ఒట్టేసి గోన్గుప్పల రోడే కానీ ఇదే కానీ మాకు శాంక్షన్ అవుతున్నది, ఈ రోడ్డు మనకు వస్తున్నాడు మాకు ఎవరికి తెలియదు. మేము ఒక లీడర్ల ముందు మాకు ఎవరికి తెలియదు. ఈ రోడ్ వచ్చిందంటే ఒక్కరోజు ముందు చెప్పి రోడ్డు శాంక్షన్ అయింది మీరు రెడీ అండి అని చెప్పిండు. మాకు విచిత్రం అనిపించింది అమ్మ. ఇది మీరు దీన్ని గమనించాలా. ఇది ఇక్కడ నుంచి 5 లక్షల రోడ్డు మన నరసింహస్వామి గుడి నుంచి బెజర దాకా, దుబ్బ కాలనీ నుంచి ముచ్చుకూరు దాకా మాకు ఎవరికి తెలియదు. ఇది ఇస్తలేవు. నేనంటే మీ మామకు వాటా బాలేసిండ్రు, నేను నిజాంబాయిలో ఉండని చెప్పింది. మరి మీకు డబ్బులు రాలేవా అన్న. ఇతతో నాకు తెలియదయ్యా అని చెప్పింది. వాళ్ళని తీసుకొని వాళ్ళిద్దరి కార్లు తీసుకొని ఆర్మో నిజాంబాద్ పోయి అపోలో సారీ అది చెప్తాను. హాస్పిటల్కి వెళ్ళి అవన్నీ కలెక్షన్ చేసుకొని తీసుకొచ్చి ఆయన బయట పోయించిండు. ఆయన కార్డు లేదు, ఎంఆర్ఓతో చేపించి ఆయనకి ఇచ్చిస్తే 75,000 చెక్ ఇచ్చినామన్నా. అతను ఎప్పుడైతే మనం 70,000 చెక్ ఇచ్చినామో మారంపల్లి పెద్దరాజన్న ఎప్పుడు వచ్చినా మీ ప్రోగ్రాంకి వచ్చిందంటే అన్న ఎప్పుడు వస్తున్నాడు, ఎప్పుడు పోవాలా అతను ఉపాధి పనిపోతాడు అన్న. ఉపాధి పని బంద్ చేసి మీ ప్రోగ్రాం అన్న వచ్చిందంటే ముందుంటాడు. మారంపల్లి పెద్దరాజన్న గుర్తుంచుకొని. అటువంటి మనం ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఒక పని చేసినప్పటికీ మనము విశ్వాసం ఉండాలా. ఇవాళ మనం పింఛన్ తీసుకుంటున్నాము, రైతు బంధు తీసుకుంటున్నాము, సీఎంఆర్ఎఫ్ తీసుకుంటున్నాము. అన్ని విధాల ఇంటికి కేసీఆర్ పథకం లేని ఒక ఇల్లు లేదు. అది మనం గుండె మీద చేసేసుకొని చెప్పాల్సిన అవసరం. ఇప్పుడు గ్రామ ప్రజలకు మరి మహిళా మండలి అందరికీ పాదాభివందనములు. అయితే 2 నిమిషాలు నేను మాట్లాడేది అందరూ మనం మంచిగా గమనించాలా. తెలంగాణలో ఏ విలేజ్లే కానీ అన్మన్లు లేని ఊరు లేదు,
టిఆర్ఎస్ ప్రభుత్వం పొందని ఇల్లు లేదు. అయితే గమనించాలి మనం గమనించలేదంటే మనకు 70 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలన చేసింది. వాళ్ళు కుల మత భేదాలు పెట్టి కొంతమందికి కొన్ని లబ్ధి పొందకుండా కొంతమందికి కొన్ని లబ్ధి పొంది మరి మన టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన 9 సంవత్సరాల లోపల ఏ ఇళ్ళన్నా రెడ్డి కానీ దళితులు కానీ ఎస్టీ కానీ ఏ ఇల్లు కానీ లబ్ధి పొందని ఇల్లు ఏదైనా ఉందా? మరి ఇప్పుడు నేను ఒక రెడ్డి కులంలో పుట్టినా నాకు 70 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన 70 సంవత్సరాల లోపల కాంగ్రెస్ ప్రభుత్వమే ఒక్క రూపాయి కూడా, అంటే నన్ను కులమిత భేదంగా ఒక కుల అగ్రకులస్తులు అని చెప్పేసి పక్కకు ఉంచి ఒక్క రూపాయి కూడా నాకు 70 సంవత్సరాల నాకు చెందలేదు. అదే మన కేసీఆర్ వచ్చి నుండి నేను మన రెడ్డి కులమే కానీ దళితులే కానీ ఎస్టీలే కానీ ఏ కులమన్నా ఏదన్నా లబ్ధి పొందిన ఇల్లుందా? ఈ రోజుల్లో మనం మాట్లాడుతున్నాము రెడ్డిళ్లకు అది ఉన్నది ఇది ఉన్నది అని, కానీ మన టీఆర్ఎస్ ప్రభుత్వము ఏ కులం లేకుండా ఏ భేదం లేకుండా ఎవరికైతే అవసరం ఉన్నదో ఏం అవసరం ఉన్నదో అందరికి ఇస్తుంది. అందుకోసం మనము సికింద్రాపూర్ చిన్న వాగు మీద బ్రిడ్జ్ అవుతుందని ఒక మనిషి కూడా కలగన్నాడా మనము అది మన ప్రశాంతన మనకి ఏం చేసిండు మన కళ్ళ మాట ఉన్నది. ప్రశాంతనను మనం భారీ మెజార్టీతో గెలిపించుకునే బాధ్యత మన దగ్గర ఉన్నది. జై తెలంగాణ. క్లియర్ చేయండి, చిన్న సమస్య అది. ఇక సమస్యలు మాలేదు ఉన్నాయి కానీ తర్వాత ఏం లేవు. జై తెలంగాణ. అందరం భారీ మెజారిటీతో గెలిపించి మన సికింద్రాపూర్ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్దామని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటూ మరొకసారి అందరూ కారు గుర్తుకు ఓటేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. జై తెలంగాణ. వేదిక థ్యాంక్ యూ. ఏమైందటువంటి సికింద్రాపూర్ గ్రామ సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి, గ్రామ పార్టీ అధ్యక్షులకు, ప్రజాప్రతినిధులకు, వేదిక మీద ఉన్న టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులకు, వేదిక కింద ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులకు, కార్యకర్తలకు, సికింద్రాపూర్ గ్రామ యువ కిషోరాలకు, గ్రామ ప్రజలకు, అందరికంటే ముఖ్యంగా గంటన్నర నుంచి వెయిట్ చేస్తూ నాతో పాటు నెత్తి మీద బోనాలు పెట్టుకొని నాతో పాటు నడుచుకుంటూ వచ్చినటువంటి నా అక్క చెల్లెళ్ళు అందరికీ కూడా పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. సికింద్రాపూర్ గ్రామం మొదటి నుంచి కూడా నాకు మద్దతుగానే ఉన్నటువంటి గ్రామం. సౌండ్ బెటర్ చూస్తున్నారు. మొదటి నుంచి నాకు మద్దతుగా ఉన్నటువంటి గ్రామం. ఈ గ్రామం అంటే నాకు కూడా అంతే ప్రేమ అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. ఇవాళ మరోసారి మీ దీవెనలు, మీ ఆశీర్వాదం కోసం ఈ గ్రామానికి వచ్చినా అని చెప్పి మీ ముందు నిలబడ్డా అని చెప్పి మీ అందరికీ పేరున మనవి చేస్తా ఉన్నా. ఇకపోతే 10 సంవత్సరాల నుండి మీకు ఈ గ్రామానికి, నియోజకవర్గానికి సేవ చేసే భాగ్యం నాకు ఆ భగవంతుడు కల్పించినాడు. కేసీఆర్ గారి దయ వల్ల అక్షరాల ఈ గ్రామంలో 62,98,00,000 రూపాయల యొక్క అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు జరిగినాయని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తా ఉన్నా. 63 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు, సంక్షేమం జరిగినా ఇంకా చేయవలసినవి ఉన్నాయి కూడా. గ్రామం సంబంధించినవి కొన్ని ఉంటాయి, మన కుటుంబాలకు సంబంధించినవి కొన్ని ఉంటాయి, వ్యక్తిగతంగా సంబంధించినవి కొన్ని ఉంటాయి. నేను అన్నీ అయినాయని నేను అనను, కానీ నాకంటే మొదలు పాలించిన 70 సంవత్సరాల పాలనలో
జరిగిన దానికంటే 10 రెట్లు ఎక్కువ మనం ఈ 10 సంవత్సరాల కాలంలో చేయగలిగినామనే మాట మాత్రమే నేను చెప్తా ఉన్నాను. ఈ గ్రామంలో 500 ఇళ్ళు, 483 పెన్షన్లు ఇస్తూ ఉన్నాం. 500 ఇళ్ళుంటే 483 పెన్షన్లు ఇస్తున్నాం. ఇంకా 20 మందికో 30 మందికో 40 మందికో పెన్షన్ రావాల్సి ఉండవచ్చు. ఇంతకు సర్పంచ్ గారు అన్నట్టు వివిధ కారణాలతో ఆగిపోయినాం. నాకేమి ఇయ్యొద్దు అని ఉండదు, నాకు అలా మీద కోపమేమి ఉండదు. వాళ్ళకి అర్థం కాదు చెప్తే. ఆధార్ కార్డులో వయసు తప్పు పడుతుంది. వాళ్ళప్పుడు ఆధార్ కార్డు వచ్చినప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చినంత వయసు చెప్పుకుంటారు. ఇప్పుడు చూస్తేనేమో ఆయన పెద్ద వయసు ఉంటుంది, దాంట్లోనేమో తక్కువ వయసు ఉంటుంది. మరి ఆఫీస్లోనేమో దాంట్లో మీద ఉన్న వయసు చూస్తారు. ఆయనకు రాదు, ఆయనకు కోపం ఉంటుంది. నా తోటోడికి వస్తున్నది, నాకు వస్తలేదు అంటాడు. ప్రాబ్లం ఏంది? ఆధార్ కార్డులో వయసు. ఆధార్ కార్డులో వయసు మార్పియాలి, దానికి ఒక తతంగం ఉంటుంది మార్పియాలంటే. అది చేయించుకోవాలి. అట్లనే కొందరు పాపం మొన్న ఏమైందంటే భర్తలు చనిపోయిన వాళ్ళు 57 సంవత్సరాలు నిండిన వాళ్ళు కొందరు ఎండిఓ ఆఫీస్ నుంచి అప్లై చేసినారు, కొందరేమో మీ సేవల నుంచి అప్లై చేసినారు. మీ సేవల నుంచి అప్లై చేసిన వాళ్ళందరికీ వచ్చినాయి, ఎండిఓ ఆఫీస్ నుంచి అప్లై చేసిన వాళ్ళకి రాలేదు. అదొక ప్రాబ్లం ఉంది. సో అవి ఇప్పుడు మనం ప్రభుత్వం రాగానే ఇట్లా ఆధార్ కార్డులో తప్పులు పడ్డాయి, పేరు తప్పు పడి, వయసు తప్పు పడి, ఎండిఓ ఆఫీస్ నుంచి అప్లై చేసిన రాని, ఇవన్నీ కూడా మనం మళ్ళీ ఎన్నికలైన తర్వాత ఇప్పించుకుందాము అని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనం చేస్తాను. ఇంకో రకం పెన్షన్లు ఏముంటాయి? కొత్తగా బీడీలు చేసే వాళ్ళకి పెన్షన్ రావాలని మనం కట్ ఆఫ్ డేట్ పెట్టినాం 2014. కానీ 2014 తర్వాత పెళ్ళిళ్ళైన కొడుకులకు కోడళ్ళు వచ్చినారు, వాళ్ళు బీడీలు చేసడం మొదలుపెట్టారు, వాళ్ళకి పిఎఫ్ కూడా వచ్చింది. కానీ మనం కొత్త వాళ్ళకి ఇస్తలేం. ఈ విషయం మొన్న ముఖ్యమంత్రి గారికి చెప్తే కొత్త వాళ్ళకు కూడా ఇద్దాం ఇప్పుడు రాబోయే ప్రభుత్వంలో అని చెప్పినాడు. వేల్పూర్ మీటింగ్లో చెప్పినారు. మీరు ఎవరైనా నచ్చి ఉంటే వేల్పూర్ మీటింగ్లో వినుండాలి. ప్రభుత్వం రాగానే కొత్త వారికి కూడా బీడీ పెన్షన్లు వస్తాయి. సప్పట్లు లేవు, మరి ఎవరు లేరా ఉన్నారా తెలియదు చేసే. మరి విషయం ఇది. ఇంకో పని కూడా ఉంటుంది. అన్ని తట్టువైన పనులే. మేజర్గా మీరు అడిగిన పనులు, అడగని పనులు అన్నీ కూడా చేసే ప్రయత్నమే చేసిన నేను సికింద్రాపూర్ గ్రామానికి. అక్కడక్కడ కొన్ని కారణాల వల్ల తట్టువైన పనులే ఉంటాయి. ఇంకో పని ఏమున్నది? బియ్యం కార్డుల పని ఉన్నది. ఈ బియ్యం కార్డులది ఏంటంటే ఇది సంవత్సరానికి ఒకసారి ఇవ్వాలి బియ్యం కార్డు. వాస్తవమే 2 సంవత్సరాలు అయింది ఇయ్యక. అయితే దీంట్లో కూడా అందరికి ఇచ్చినాం ఊర్లో, కానీ ఇంకా కుటుంబాలు పెరిగినాయి. అంటే కొడుకులకు పెళ్ళిళ్ళు అయినాయి, వాళ్ళు వచ్చిర్రు, వాళ్ళ పిల్లలు అయ్యారు, వాళ్ళకి సపరేట్గా మేము ఉంటామో అనుకుంటున్నారు. వాళ్ళకి సపరేట్గా బియ్యం కార్డు కావాలి. ఇంకా ఒక రకం ఏముందంటే కొందరు దుబాయ్ వేరే దేశాలకు పోతారు. ఆ పోయినప్పుడు ఈ బయోమెట్రిక్ చేసినప్పుడు ఒక 2-3 సార్లు 2 నెలలు 3 నెలలు ఏదో ఛాన్స్ ఇస్తారు ఆఫీసర్. అది లేకపోతే ఇక్కడ లేడు అని పేరు తీసేస్తారు వాళ్ళు. అది వాళ్ళ రూల్. ఇక పేరు తీసేస్తారు. ఈయన దుబాయ్లో 3-4 ఏళ్ళు ఉంటాడు, మళ్ళీ వస్తాడు, ఇక్కడనే సెటిల్ అవుతాడు. సెటిల్ అయ్యి ఇప్పుడు ఆయన పేరు కావాలంటాడు. ఇక అటువంటివి కొన్ని ఉంటాయి బియ్యం కార్డు. ఇట్లా 2 రకాల బియ్యం కార్డులే ఇప్పించుకోవాలి. అది నిరంతరం జరుగుతుంది. ఇక నిరంతరం మీ చేసే పనులే అవన్నీ. సో వాళ్ళే కూడా ఎలక్షన్ల తర్వాత ఇప్పించుకుంటాము అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తాం. ఇంకో మూడవది ఇల్లు లేని వారికి గృహలక్ష్మి పథకం కింద 3 లక్షల రూపాయలు మంజూరు చేసి వాళ్ళు కట్టుకుంటే ఆర్థిక సాయం చేయాలి. ఈ 3వ ప్రోగ్రాం ఉంది. ఈ ప్రోగ్రాం కూడా ఆల్రెడీ మొదలుపెట్టినాం. మన గ్రామంలో 31 మంది అప్లై చేసిర్రు. 31 మంది అప్లై చేస్తే మాకు ఇల్లు కట్టుకుంటాము, గృహలక్ష్మి పథకం కింద డబ్బులు ఇవ్వమని వినబడుతుందమ్మా మీకు? 31 మంది అప్లై చేసుకుంటే అందరికి కూడా ఇచ్చినాం మంజూరు. 26 మందికో 27 మందికో మంజూరు ఇచ్చేసినాం ఆల్రెడీ. 3 లక్షల చొప్పున ప్రొసీడింగ్లు కూడా ఇచ్చేసినాం. వాళ్ళు ఎలక్షన్ల తర్వాత కట్టుకోవాలి, మొదలు పెట్టుకోవచ్చు. ఎట్లా కడతారో అట్లా లక్ష 3 సార్లు 3 లక్షలు ఇస్తాం. ఇది గృహలక్ష్మి. ఇంకా ఇప్పుడు అంటున్నాడు
మా ఎంపీటీసీ గారు అన్నారు ఇంకా కొన్ని ఉన్నాయి, ఇంకా గృహలక్ష్మి కావాలా అంటున్నాడు. మీరు అప్లై చేసినవన్నీ నేను ఇచ్చేసిన, కావాలన్నా అడిగిన వాళ్ళందరికీ ఇచ్చిన. ఇంకా కావాలనుకున్న వాళ్ళు ఎలక్షన్ల తర్వాత అప్లై చేసుకుంటే వాళ్ళకు కూడా ఇప్పిస్తా అని చెప్పి మనం చేస్తాం. ఇక గంతేకి 3 తట్టువైన పనులు తప్ప పెద్ద ఏమి ఈ గ్రామంలో పెద్ద అంతగా ఇట్లా మిగిలిన పనులు ఏం లేవు. ఇక కాకపోతే మళ్ళీ కొత్తగా అడిగినారు, దుబ్బా కాలనీలో డ్రైనేజీలు కట్టి మనం అడిగినారు, తప్పకుండా చేయించే ఏర్పాటు చేస్తా. అట్లనే బడా భీమ్గల్ నుంచి సికింద్రాపూర్ రోడ్డు కావాలని అడిగినారు, తప్పకుండా చేయించే ఏర్పాటు చేస్తా. బస్సులు కావాలని అడిగినారు, ఈ రోడ్లు అయిపోగానే బస్సు వేపిస్తా నేను, కానీ ఓన్లీ స్కూల్ పిల్లల్ని ఎక్కేకూరి మీరు కూడా ఎక్కాలి. మీరు కూడా ఎక్కితే బస్సు నడుపుతుంది, నేను వేపిస్తా. నేను మొదలే చెప్తున్నా, మళ్ళీ నన్ను బదనాలు చేయదు. నేను బస్సు వేపిస్తా, మీరు కూడా టికెట్లు కొనాలి. స్కూల్ పిల్లల్ని ఎక్కించి పంపిస్తే వాడికి డీజిల్ ఖర్చులు వెళ్ళదు, డ్రైవర్ ఖర్చు వెళ్ళదు, కండక్టర్ ఖర్చు వెళ్ళదు. వాడు నన్ను నడిపిస్తాడు, నా భయం కొన్ని ఇలా నడిపిస్తాడు, మళ్ళీ పని చేస్తాడు పని. అది కూడా చేపిస్తా అని చెప్పి మీ అందరికీ నేను మనం చేస్తాను. అయితే ఈ గ్రామంలో చాలా కార్యక్రమాలు చేసుకున్నాం మనం. దాదాపు 1 కోటి రూపాయలతోటి సీసీ రోడ్లు వేసుకున్నాం. అంటే మీ అందరికి నేను ఒకటే మనం చేస్తాను, పనులు అనేవి ఉంటాయి, పనులు అనేవి ఒకసారికి అంతం కావు. మన మనుషులం ఉన్న రోజులు, ఊరున్న రోజులు ఎన్ని పనులు చేసినా పనులు కొత్తవి పుడుతూనే ఉంటాయి, అవసరాలు పెరుగుతూనే ఉంటాయి. కానీ నా విజ్ఞప్తి ఏంటంటే, ఒక 3 ఏమైంది, నేను ఒకరిని అడుగుతున్నా ఓటు, అట్లనే ఇంకో 2 పార్టీల వాళ్ళు కూడా అడుగుతున్నారు. ఆ 2 పార్టీల వాళ్ళు మనం చూడని వాళ్ళమా లేదు ఇంతకుముందు ఉన్నోళ్ళు కాదా అనే ఒక విషయం ఆలోచించాలి. నాకంటే 10 సంవత్సరాల మొదలు ఈ రాష్ట్రాన్ని పాలించింది. 50 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ, 20 సంవత్సరాలు బీజేపీ టీడీపీ పార్టీ పొత్తు, వాళ్ళే పాలించారు. నేను మీరందరూ కూడా ఒక 3 విషయాలు, సికింద్రాపూర్ గ్రామంలో నేను రాకుండా మొదలు మా ఆడబిడ్డలకు 4 బిందెలు మంచినీళ్ళు కావాలంటే ఏం చేద్దరు? ఎవరో ధనవంతుడు బోరు ఉంటే ఇంట్లో బోరు ఆన్ చేసుకొని బోరు నీళ్ళు తాగుతుండే. బోరు లేని పేదవాళ్ళు ఏం చేద్దరు? అయితే వాగులకు పోయి చెలువల నీళ్ళు తెచ్చుకోవాలి, లేకపోతే సందు చివర్ల హ్యాండ్ బోర్ ఒకటి గవర్నమెంట్ వేపిస్తే హ్యాండ్ బోర్ దగ్గరికి పోయి బిందెలు లైన్లో పెట్టి 1 బిందె నీళ్ళ కోసం నువ్వు నేను కొట్లాడుకొని, ఒకటే గల్లీలు ఉంటాం, నాది మొదలు నీది మొదలని కొట్లాడుకొని ఆ నీళ్ళ కోసం కష్టపడ్డాము నేను రాకున్నా మొదలు. అవునా కాదా? మరి ఇవాళ కేసీఆర్ నేను వచ్చినాక 4-5 సంవత్సరాల కాలంలోనే పోచంపాడు ఎక్కడున్నది అక్కడికి వెళ్ళి గంగ నీళ్ళు తీసుకొచ్చి ఫిల్టర్ చేసి పెద్ద పెద్ద పైప్ లైన్లలో మీ సికింద్రాపూర్కి తీసుకొచ్చి ఇక్కడ చిన్న పైప్ లైన్లు వేసి మీ ఇంట్లోనే ఫ్రీగా నల్లా పెట్టి ఇవాళ మంచినీళ్ళు గంగ నీళ్ళు వస్తున్నమాట వాస్తవం కాదా అని చెప్పి ఒకసారి ఆలోచించు. ఆ బాధలు తప్పినాయి కదా. ఇది ఒకటి. అంటే మనకు మంచినీళ్ళు ఇచ్చే కనీస బాధ్యత ప్రభుత్వాలు, అది అంటే అది కనీస బాధ్యత. ఏ ప్రభుత్వం అయితే ఉంటుందో ఆ ప్రభుత్వం వాళ్ళ ప్రజలకు మంచినీళ్ళు ఇవ్వగలగాలి. మరి 70 సంవత్సరాలు పాలించినోడు వాడు ఇవ్వలేదు. 9 సంవత్సరాలలో పాలించిన 4 ఏళ్ళ మొదలే మంచినీళ్ళు కేసీఆర్ ఇచ్చేది. మరి కేసీఆర్ గొప్పోడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గొప్పోళ్ళ? ఎవరు గొప్పోళ్ళు? ఎవరికి వేయాలి ఓటు? సింపుల్ కదా. ఇది సంస్కృతం లేదు, ఇంట్లో శ్లోకం లేదు, పద్యం కూడా లేదు ఇంట్లో. ఆలోచన చేస్తే అంతే కదా. ఇది ఒకటి. 2, నేను కేసీఆర్ రాకుండా వాళ్ళు కరెంట్ ఎట్లా ఉంటుండే, ఇంట్లో ఎట్లా ఉంటుండే, తోటగాడ ఎట్లా ఉంటుండే, పొలం కాడ ఎట్లా ఉంటుండే. ఇంట్లో 3 గంటలు కరెంట్, పొద్దుగాల కరెంట్ ఉంటే రాత్రి ఉండదు, రాత్రి కరెంట్ ఉంటే పొద్దుగాల ఉండదు, ప్రతి 3 గంటలకు ఒకసారి కట్టు. ఇవన్నీ బాధలు పడ్డాం కదా మనం. ఇంట్లో బాధ అది ఉండే కరెంట్. ఒక్కొక్క సందర్భంలో బయట చాపేసుకొని కూర్చొని కరెంటు లేక వాకిట్లో చాపేసుకొని కూర్చొని బీడీలు చేసుకున్నాడు. భోజనం తినాలన్నా కానీ బయట సౌకర్యం మీద కూర్చొని భోజనం తినడు.
ఇవన్నీ అనుభవించినాం మనం. రాత్రి కరెంట్ లేకపోతే అంటే ఎట్లుంటుండే అంటే సికింద్రాపూర్లో రాత్రి ఇస్తే గోనుగోపురంలో పొద్దుగాలు ఇద్దరు, గోనుగోపురంలో పొద్దుగాలు ఇస్తే సికింద్రాపూర్లో రాత్రి ఇద్దరు, అట్లా ఆల్టర్నేట్ అన్నట్టు. ఇంకొక 50 ఎంతో బీడీపీఎఫ్ వాళ్ళు కొత్త వాళ్ళు ఉంటారు. 50 ఉన్నారు. ఎక్కున్నారమ్మా? ఎక్కుంటారా? 50 మంది బీడీపీఎఫ్ వాళ్ళు ఉంటారు. ఇంకొక 20-30 మంది ఈ 57 ఏళ్ళ వాళ్ళు భర్త చనిపోయిన వాళ్ళు ఉంటారు. అంటే ఒక 80-90 మంది. 880 ఇప్పుడు ఉన్నాయి, ఇంకా 80-90 అంటే 100 అనుకున్నా 550-600 అనుకో. ఇప్పుడు నేను రాకున్న మొదలు ఏం తెలిసిన 200 మందికి పెన్షన్ ఇద్దరు ఈ ఊర్లో. కేసీఆర్ రాకున్న మొదలు కేవలం 200 మందికే పెన్షన్, అది 200 రూపాయల చొప్పున ఇద్దరు. ఇప్పుడు నేను వచ్చినాక 483 మందికి ఇస్తున్నాం పెన్షను, అది 2000 రూపాయల చొప్పున ఇస్తున్నాం. ఎవరు గొప్పోళ్ళు మరి? సింపుల్ కదా. ఆడబిడ్డ పెళ్లి చేస్తే 1,00,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి చెక్కు పంపిస్తాను కేసీఆర్. ఉండేనా ఇంతకుముందు మరి 1,00,000 రూపాయలు ఇచ్చిరా పెళ్లి చేస్తే? ఇగో ఈ గ్రామంలో 93 ఇళ్లలో పెళ్లిళ్ళు అయితే, ఆడబిడ్డ పెళ్లిళ్ళు అయితే 1,00,000 రూపాయలు పంపించింది కేసీఆర్. ఇంతకుముందు పంపించిరా ఎవరన్నా? ఎవరు గొప్పోళ్ళు మరి? ఇంతకుముందు తను చెప్పిండు, మీరు హాస్పిటల్లో ఖర్చు అయితే మీరు నాకు అప్లికేషన్ ఇస్తే వేల్పూర్కి వచ్చి నేను సీఎం దగ్గరికి పోయి ఆయన కాళ్ళు మొక్కి ఎంతనో కొంత, ఎంత వీలైతే అంత 52 మందికి ఈ ఊర్లో 28 లక్షల రూపాయలు ఇప్పించిన సీఎంఆర్ఎఫ్ చెక్కులు సికింద్రాబాద్ ఊర్లో. ఎల్ఓసీలు ఒక ఆయనకు ఎంతో ఇచ్చినాం, ఎల్ఓసీలు కూడా ఇప్పించినాము. ఒక 400 మందికి రైతు బంధు వస్తున్నది ఊర్లో. 5 కోట్ల రూపాయలు ఇచ్చినాం ఇప్పటికి 400 మందికి. ఈ సికింద్రాపూర్ ఊర్లోనే 5 కోట్ల రూపాయలు రైతు బంధు కింద ఇచ్చినాం. పెన్షన్ల కింద 7 కోట్ల రూపాయలు ఇచ్చినాం. 12 కోట్ల రూపాయలు రైతు బంధు పెన్షన్ల మీదనే వంచినాం ఈ సికింద్రాపూర్లో. వాళ్ళు వంచిర్రా? మాకంటే మొదలు ఉన్నదా రైతు బంధు? అసలు కొంచెం సింపుల్ కదా. ఎందుకు ఇప్పుడు వాళ్ళు వచ్చి ఓట్లు అడుగుతున్నారు, ఎందుకు వేయాలి కేసీఆర్కి, ఎందుకు వేయొద్దు? చాలా మాటలు చెప్తారట. ఇప్పుడు చెప్పారు ఏమని, ఇద్దరికి ఇప్పిస్తామని చెప్తున్నారట. ఇప్పుడు అది రెచ్చగొట్టే కార్యక్రమం అన్నట్టు. పెద్ద మనుషులు ఉంటే ఒకళ్ళకే పెన్షన్ ఇస్తాం మనం, వాళ్ళేమో ఇద్దరికి ఇస్తాము అంటున్నారు. ఇట్లా అంటున్నారు, ఇంకా ఏవేవో చెప్తున్నారు. అమ్మవారి దయ ఉన్నది కాబట్టి అవుతున్నాయి అవన్నీ. అటువంటి పనులు ఒక సికింద్రాపూర్ గ్రామానికే సబ్స్టేషన్ ఒక గ్రామానికి కావడమే ఒక ఆశ్చర్యం. సబ్స్టేషను, 2 బ్రిడ్జులు, డాంబర్ రోడ్లు, ఇట్లా అన్ని రకాల కార్యక్రమాలు గ్రామంలో జరిగినాయి. అయితే నేను ఒకటే మాట మాట్లాడుతున్నా, ఈ సికింద్రాపూర్లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉండొచ్చు, బీజేపీ పార్టీ నాయకులు ఉండొచ్చు. ఇప్పుడు వచ్చి చాలా మాట్లాడుతున్నారు వాళ్ళు. ఇక ఏమంటే అది చేస్తామేమో అన్నట్టు మాట్లాడుతున్నారు. నేను ఇంతకుముందు చెప్పిన కదా, ఈ కర్ణాటక రాష్ట్రం ఉన్నది, అక్కడ చేకూరుతోడు ఉన్నాడు, కాంగ్రెస్ వాడు ఉన్నాడు. ఇటు పక్కన మహారాష్ట్ర ఉన్నది, బీజేపీ ఆయన ఉన్నాడు, ఆడ ఊగుగుర్తు ఆయన. ఈ ఊర్లో ఉన్న కాంగ్రెస్ నాయకులు ఒక 4 కారు కట్టుకోరు. ఒక కారు కట్టుకొని పైసలు కావాలంటే నేను ఇస్తా, రాని పోని ఖర్చులకు ఇవ్వమంటే కూడా ఇస్తా. మీరే 4 వైరండి కర్ణాటక, ఆడ మీ పార్టీ ఉన్నది అధికారంలో. పోయి బీదర్ దగ్గర ఒక 2-3 ఊర్లు తిరిగిరండి. 200 కిలోమీటర్లు పొద్దుగాల పోయి రాత్రి రావచ్చు. 2-3 ఊర్లు తిరిగిరండి. అట్లనే బీజేపీ వాళ్ళకి చెప్తున్నా, మహారాష్ట్రకు ఉంది, ఈ బాసార దాటగానే మహారాష్ట్రనే వస్తుంది. మీరు కారు కట్టుకోరు, ఒక 4 వైరండి, మీరే ఆత్మసాక్షిగా వైరండి. పోయి చూస్తుంటే ఒక 2-3 ఊర్లు. ఇక రండి, ఇద్దరు కలిసి రండి, ఆడ అడుగుర్రి మొత్తం. ఏం అడుగుర్రి? ఇగో ఈడనట్టు కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలు ఇస్తున్నారా? ఈడు కేసీఆర్ కిట్ ఇస్తున్నారా? ఈ పేదల విషయంలో ఈడిస్తున్నట్టు గృహలక్ష్మికి 3 లక్షల రూపాయలు ఇచ్చిర్రా? ఇక్కడ గోన్గోపుల్లో కూడా, మన సికింద్రాపూర్లో కూడా చాలా మంది పిల్లలు, మీ పిల్లలే గురుకుల పాఠశాలలో చదువుతుంటారు. కేసీఆర్ పెట్టిన కొత్త గురుకుల పాఠశాలలు లేరు ఆ ఊర్లోకి వెళ్ళి. ఆ గురుకుల పాఠశాలలో 1,00,000 రూపాయలు, 1,25,000 రూపాయలు ఖర్చు చేసి ఒక్కొక్క పిల్లగాడి మీద ఫ్రీ చదువు, మైనార్టీ మీద పడరే అమ్మ, ఫ్రీ చదువు,
ఇంగ్లీష్ మీడియం చదువు, బట్టలు ఫ్రీ, బూట్లు ఫ్రీ, మంచి భోజనము అంతా పెట్టి చదివిస్తున్నారు వాళ్ళని. అది ఉన్నదా ఆడ? కర్ణాటకలో, మహారాష్ట్రలో ఉన్నదా? అట్లనే రైతుల విషయంలో రైతు బంధు ఉన్నదా? 10,000 పెట్టుబడి సాయం. రైతు బీమా ఉన్నదా? కరెంట్ ఉన్నదా? 24 గంటలు కరెంట్ ఇస్తున్నారా? 100% ధాన్యమే కొని ప్రభుత్వమే కొని పైసలు వేస్తున్నదా? ఇగో రైతుల విషయం ఈ 4, పేదల విషయం ఇంతకుముందు చెప్పిన 4. ఈ 8 ఆడ ఉన్నాయా అని చెప్పి మీరే 4 ఊర్లు కాంగ్రెస్ వాళ్ళు ఆడ తిరుగురి, బీజేపీ వాళ్ళు ఈడ తిరుగురి. చూసి వచ్చి తెలుసుకొని ఇది ఏం గుడి, ఇక హనుమాన్ల గుడి కాడ మీరే చెప్పురు ఆత్మసాక్షిగా. నేనంటున్నా అవేం లేవు ఆడ అంటున్నా. ఒకవేళ నేను అన్నది నిజమైతే మీరు ఊర్లో చెప్పురు నిజంగానే ఆడ ఏం లేవు, ప్రశాంత్ రెడ్డి చెప్పింది నిజం, మనందరం సికింద్రాపూర్ వాళ్ళం అందరం కూడా కారు గుర్తు కొట్టేద్దామని చెప్పాలి, హనుమాన్ల గుడి కాడనే చెప్పాలి. మీరు కూడా మాకే ఓటేయాలి, కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు కూడా మాకే వేయాలి. 9.5-10 ఏళ్ళ నుంచి ముఖాలన్నీ తెల్లగైనాయి మనవి. మన రైతులు ఆలోచించుకోండి. ఇంతకుముందు మనం బాకీలలో ఉంటుంటే ఇప్పుడు బాకీలకి వెళ్ళి బయటపడ్డాం. మన బ్యాంకులలో సిలక అవుతున్నది. ఎవరి తెలుసు, ఏ రైతుకు ఆ రైతు మంచిగా తెలుసు. అది మా మహిళలు అక్కలు ఇంతకుముందు ఎన్ని బాధలు ఉంటుండే, ముసలోళ్ళకి ఎన్ని బాధలు ఉంటుండే. ఏడాదికోసారి నెత్తికి సమురు పెట్టకపోయారు పాపం ముసలోళ్ళు. ఇప్పుడు ఆయన వారం 10 రోజులకోసారి మంచిగా నెత్తి మంచి సమురు పెట్టుకుంటున్నారు. గెలుస్తామంటే వాళ్ళు చేయలేకుర్రమ్మా. గెలుస్తామా? అయితే ఎక్కువ వచ్చి నన్ను బదనం చేసే ప్రోగ్రాం పెట్టారు. ఏం చేయాలి? నా కర్మ అట్లా రాసి ఉన్నది. వాడికి ఉల్టా లాసు. నేను ఎక్క కట్టించిన దానికి ప్రతి చెక్ డ్యామ్ నేను అనుకుంటా 10-15 లక్షలు లాసు కాంట్రాక్టర్. ఇప్పుడు ఇది అయింది. ఇక కేసీఆర్ మళ్ళీ రాగానే మీ దయతోటి నేను మళ్ళీ గెలంగానే ఒక 4-5 విషయాలు చెప్పమన్నాడు మీకు. ఇప్పుడు దురదృష్టవశాత్తు రైతు చనిపోతే రైతు బీమా పేరు మీద రైతు ఇంటికి 5 లక్షల రూపాయలు ఇస్తున్నాం. మీ దగ్గర 11 వచ్చినాయంట. అయితే కొందరు పేదవారు అడుగుతున్నారు, సార్ మరి మీరు భూమి ఉన్నవాళ్ళు వాళ్ళు చనిపోతే వాళ్ళకి ఇస్తున్నారు, మరి మా భూమి లేని వాళ్ళు మా ఇంట్లో కూడా దురదృష్టవశాత్తు మా సంపాదించే మొగైన చనిపోతే మా గతేంది సార్ అని అడుగుతున్నారు. ఇది నిజమే అనిపించింది. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఎట్లనైతే రైతు చనిపోతే 5 లక్షల రూపాయల రైతు బీమా ఎట్లనైతే ఇస్తున్నామో అట్లనే భూమి లేని కుటుంబంలో కూడా కుటుంబ పెద్ద చనిపోతే వాళ్ళకు కూడా 5 లక్షల కేసీఆర్ బీమా ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేసి आप सुनना ये पूरी मैं చెప్పేటి అన్ని కూడా పేదల కోసం. ये मैं जो भी बात बोल रहा हूँ पूरा गरीब के लिए बोल रहा हूँ मैं. आप समझ में आए ना? आपको आप बोले सो जिसको ज़मीन भी नहीं है, अगर खुद नसीब अच्छा नहीं है तो वो घर का शौहर अगर मर गया तो वो लोगों को भी 5 लाख रुपए बीवी बच्चों के लिए भिजा देंगे. वो केसीआर बीमा बोलते हैं उसको. आप बोलना जरा आपके रिश्तेदारों को, सबको बोलना. और రెండోది ఏంటంటే ఇప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నది. ఆరోగ్యశ్రీ కార్డు కింద ఇప్పుడు ట్రీట్మెంట్ చేయించుకుంటాం, పెద్ద గుండె ఆపరేషన్లు కావచ్చు, ఇంకా అటువంటివన్నీ. అవి పైసలు తక్కువ ఉండే లిమిట్. ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఇప్పుడు గెలవంగానే ఆరోగ్యశ్రీ కార్డు లిమిట్ని 15 లక్షల రూపాయలకు పెంచుతాం. అంటే 15 లక్షల రూపాయల దాకా కూడా మనం ట్రీట్మెంట్కి మనం పైసలు కట్టక్కర్లేదు. గవర్నమెంటే ఆరోగ్యశ్రీ కార్డు కింద ఉన్న ట్రీట్మెంట్ అని చేయిస్తాం. ఇది రెండవది. ఇది కూడా చాలా పేదలకు మంచిది. ఇక మూడోది, కొన్ని ఇళ్ళు ఉంటాయి బహుశా నేను అనుకుంటా దుబ్బ మీద ఒడ్ర కాలనీలో చాలా మందికి వస్తుంది. ఇట్లా వాళ్ళకి ఏముంటుందంటే భూమి ఉండదు, రైతు బంధు రాదు, వయసు ఉండదు, పెన్షన్ రాదు, ముసలోళ్ళ పెన్షన్ రాదు. అట్లనే బీడీలు చేయరాదు, వాళ్ళకు పొలం పనులు చేసుకుంటారు, కైకిలు చేసుకుంటారు, ఏదో కష్టపడతారు, వాళ్ళకి बीडी पेंशन रहा. आपके घरों में भी रहता वैसी. सुनो तो जिस घर में पेंशन नहीं जा रहा, जिस घर में रैतु बंधु नहीं जा रहा, वो घर के औरत को 3000 रुपये हर महीना सौभाग्य लक्ष्मी देंगे. లేదో ఆ ఇంట్లో ఉన్న మహిళకు 3000 రూపాయలు నెలకు సౌభాగ్య లక్ష్మి ఇస్తాం. అట్లా. నాలుగోది గ్యాస్ సిలిండర్. ఇప్పుడు గ్యాస్ సిలిండరు
1200 రూపాయలు ఉన్నది ఇప్పుడు ధర. బీజేపీ ఆయన అది ఏమవుతుందంటే 3 ఉండేవి మన చేయిల. గ్యాస్ సిలిండర్ మన చేయిలు ఉండదు, డీజిల్ మన చేయిలు ఉండదు, పెట్రోల్ మన చేయిలు ఉండదు. ఈ 3 కేంద్ర ప్రభుత్వం చేయిలో ఉంటుంది, నరేంద్ర మోడీ బీజేపీ వాళ్ళ చేయిలో ఉన్నది. ఇప్పుడు వాళ్ళే వచ్చి బాగా మాట్లాడతారు. మళ్ళీ మన దగ్గర 40 రూపాయల డీజిల్ని 100 రూపాయలు చేసారు లీటర్. 55 రూపాయల పెట్రోల్ ఉంటే 110 రూపాయలు చేసారు. 400 రూపాయల సిలిండర్ ఉంటే 1200 రూపాయలు చేసారు. ఇదే నరేంద్ర మోడీ గారు. సరే చేస్తాడు ఏమైంది పోనీ డీజిల్ పెరుగుతుందని మీరు అనుకుంటారు, కానీ డీజిల్ పెరిగితే ఏమైంది తెలిసిన? డీజిల్ పెరగంగానే లారీ కిరాయిలు పెరుగుతాయి, రైళ్ళ కిరాయిలు పెరుగుతాయి, రైళ్ళకి ఆటో కిరాయిలు పెరుగుతాయి, డీసీఎం కిరాయిలు పెరుగుతాయి, అన్ని కిరాయిలు పెరుగుతాయి. సపోజ్ సికింద్రాపూర్ గారం ఉన్నది, ఈడ నూనె తయారవుతుందా? సికింద్రాపూర్లో అవుతుందా? తయారేడు దగ్గరికి వెళ్ళి రావాలి. అది కారం తయారవుతుందా? పప్పులు ఈయన పడుతాయా? ఉప్పు వండుతుందా? ఇట్లా ఇవన్నీగా బయటకు వెళ్ళి ఎడికెళ్ళో రావాలి. సబ్బు, పేస్టు, పప్పు, ఉప్పు, నూనె, కారం. 40 రూపాయల డీజిల్ ధర ఉన్నప్పుడు వాడు 10,000 రూపాయలు అడిగిండు అనుకో లారీ కిరాయి. ఇప్పుడు 100 రూపాయల డీజిల్ ధర కాగానే వాడు 30,000 రూపాయలు అడుగుతాడు లారీ కిరాయి. దాంట్లో లారీలు వచ్చే సామాన్ ధరలు అన్నీ పెరిగిపోయాయి, 2 3 ఇంతలు అయిపోతాయి. రేషన్ షాప్లో మనం కంట్రోల్ బియ్యం ఏం తెచ్చుకుంటాం? దొడ్డు బియ్యం తెచ్చుకుంటున్నాం, అంతే కదా? దొడ్డు బియ్యం తెచ్చుకొని కొందరం తింటున్నాము, కొందరం సాటుకు అమ్ముకుంటున్నాము. అదేనాడా? అదే ఈ విషయం కేసీఆర్కి తెలిసి వీళ్ళు సాటుకు అమ్మేస్తున్నారని. అందుకోసమే ఇక ఇప్పటి నుంచి కంట్రోల్ బియ్యం ఇచ్చుడే సన్న బియ్యం. ఇక మనం గెలవంగానే సన్న బియ్యమే సప్లై కంట్రోల్ బియ్యం. 180 మందికి పెన్షన్లు వస్తున్నాయి, ఇంకొక 70-80 మందికి ఇప్పుడు మళ్ళీ కొత్తగా వస్తాయి. అంటే 550 మంది అవుతారు. ఈ 550 మందికి 2000 వస్తున్నాయి కదా ఇప్పుడు మళ్ళా కేసీఆర్ రాగానే 2000ని 3000 చేస్తాడు పెన్షన్. ఫస్ట్ సంవత్సరం 3000, మళ్ళా 2వ సంవత్సరం నుంచి 500 పెంచుకుంటా పోతాం. 3000 ఫస్ట్ సంవత్సరం అవుతుంది, 2వ సంవత్సరం 3500, 3వ సంవత్సరం 4000, 4వ సంవత్సరం 4500, 5వ సంవత్సరం 5000 రూపాయలు అవుతుంది పెన్షన్. రైతు బంధు కూడా ఫస్ట్ 8,000 ఇచ్చిండు ఎకరానికి, తర్వాత 10,000 చేసిండు ఎకరానికి, ఇప్పుడు 10,000 ఇస్తున్నాడు. మళ్ళీ ఇప్పుడు గెలంగానే 12,000 ఇస్తాడట. 12,000 ఎకరానికి ఇస్తాడు. అది కూడా సంవత్సరానికి 1000 పెంచుకుంటా పోతాం. మళ్ళీ సంవత్సరం 2వ సంవత్సరం 13,000, 3వ సంవత్సరం 14,000, 4వ సంవత్సరం 15,000, 5వ సంవత్సరం 16,000 రూపాయలు అవుతుంది రైతు బంధు ఎకరానికి. అట్లా అది కూడా సమానం పెంచుకుంటా పోతాం. కాబట్టి కేసీఆర్ చెప్పింది చేసిండు. ఈ రైతు బంధు కూడా 16,000 కాలేదనుకోండి, ఫస్ట్ 10,000 నుంచి 12,000, తర్వాత 16,000 దానికి అవుతుంది. కాకపోతే నన్ను ఊళ్ళకి రానియకూరు, మళ్ళీ మీ సికింద్రాపూర్లు రానియకూరు అన్నారు. దయచేసి ఆలోచన చేయండి. సికింద్రాపూర్ గ్రామం ఇప్పటికి కూడా నాకే ఉన్నది. కానీ రాజకీయం అనగానే ఓట్లు అనగానే పుట్టుకొస్తారు, పుట్టుకొచ్చి మీకు ఒకటి చెప్పే ప్రయత్నం చేస్తారు, కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తారు. దయచేసి కన్ఫ్యూజ్ కాకండి. నేను ఎల్లకాలం మీకు పనిచేసినోన్నే, ముందు కూడా మీ సేవకుడుగా నేను పనిచేస్తా. కాబట్టి మీ ఆశీర్వాదం, మీ దీవెనలు, కారు గుర్తు కోటేసి నన్ను మంచి మెజార్టీ ఇచ్చి నన్ను గెలిపిస్తే నేను మంచి పొజిషన్లోనే ఉంటా. ముఖ్యమంత్రి గారు నాకు మంచి ప్రేమనే చూస్తారు. కాబట్టి ఇవన్నీ పనులు, మీరు అడిగిన పనులన్నీ కూడా చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పి మీ అందరికీ పేరు పేరున మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్.